అండి వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు నా డైలీ రొటీన్ అయితే చూపిస్తున్నాను, మార్నింగ్ రొటీన్ అనమాట. సో ముందుగా అయితే నేను గార్డెన్లోకి వచ్చి నీళ్ళైతే వేసేస్తున్నాను అన్ని మొక్కలన్నిటికి నీళ్ళు వేసేసి మా వారితో సరదాగా మాట్లాడుకుంటూ వేస్తున్నాను అనమాట. ఇంకా అన్నీ వేసేసిన తర్వాత ఇంకా నేను చూస్తున్నాను ఇంకా దేనికి వేస్తున్నానో ఏంటి అనేది మర్చిపోతున్నాను. ఇంకా పిల్లలకు కూడా స్కూల్కి అయితే టైం అయిపోతుంది. సో 5 o'clock అయితే లేచానండి. వాకింగ్కి అన్నీ వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంకా ఇలా పట్టుకున్నాను అనమాట. గార్డెన్లోకి వచ్చాను. ఇంకా మొక్కలన్నిటికీ నీళ్ళు వేసాక ఏవైతే కూరగాయలు ఉన్నాయో అవైతే నేను తీసేస్తున్నాను అనమాట. ఇంకా వంకాయలు అయితే కొంచెం బాగా కాసాయండి, ఇంకా కాస్తాయి. ప్రస్తుతానికైతే నేను అప్పుడు మా వారు ఊరు వెళ్ళేటప్పుడు నేను పట్టించుకోలేదు. ఇంకా పాములు అయితే తిరుగుతున్నాయని చెప్పి నేను రావడం మానేశాను. చూసారా, మా వారు వచ్చాక గార్డెన్ అయితే చాలా నీట్గా అయిపోయింది. సో ఇంకా నేను ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా ఇంటి లోపల అయితే తుడుస్తున్నాను, అంటే చుట్టూ మేము ఇలా కట్టుకున్నాం కదా, సో అందులో అయితే నేను తుడుస్తున్నాను అనమాట. తర్వాత బయట కూడా తుడిచేస్తున్నాను. ఇంకా నాకు టైం కూడా అయిపోతుందండి. సో పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు లెగలేదు. ఇంకా బయట అయితే తుడిచేసిన తర్వాత ఇంకా ఇంట్లోకి అయితే డస్ట్బిన్ రోజు ఉదయం అయితే 5:40కి అయితే వస్తూ ఉంటుంది. సో అప్పుడైతే నేను డస్ట్బిన్ కూడా వేసేస్తాను అనమాట. అది నేను అలాగే వదిలేస్తాను, తర్వాత తీద్దాంలే అని చెప్పేసి. ఇంకా ఇక్కడ తుడిచేసిన తర్వాత ఇంకా నేను ఇంట్లోకి అయితే డస్ట్బిన్స్ అయితే పట్టుకొని వెళ్ళిపోతున్నాను. డస్ట్బిన్స్ అయితే పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే బట్టలు అయితే నేను మార్నింగే మిషన్లో అయితే వేసేసానండి. ఇంకా అవైతే ఎండేసేస్తున్నాను. ఆల్రెడీ నేను ఎండేసినవి అయితే తీసేసాను, ఆల్రెడీ సోఫాలో ఉన్నాయి చూసారా. సో నేను ఇంకా ఇవి ఎండేసేస్తున్నాను అనమాట. ఎండేసిన తర్వాత ఇంకా పని ఉంది. ఇంకా నేను పప్పు అయితే ఈరోజు పునుగులు చేద్దామని చెప్పేసి నేనైతే పప్పు ఉదయాన్నే నానబెట్టాను అనమాట. సో మనకి 2 hours నానితే చాలు, మనకి గారెలకు కానీ దేనికైనా అయితే 2 hours నానితే చాలు. సో నేనైతే తొక్కపప్పు కాదు కాబట్టి నేనైతే 2 hours నానింది. సో నేనైతే తర్వాత పిండి అయితే ఆడించేసుకున్నాను. ఇంకా నేనైతే పునుగుల కోసం ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నానండి. అన్నీ నాకైతే ఈరోజు బుర్రే పాడైపోతుంది అనమాట. సో లైటర్ కూడా పనిచేయట్లేదు. సో ఇంకా నేను మ్యాచ్ బాక్స్ తోటి అయితే నేను అంటించేసాను. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోతుంది. మధ్యలోనే మా బాబు అయితే ఇంకా మా బాబు అన్నాను, పాపకైతే డ్రెస్ అయితే ఇవ్వడానికి అని చెప్పి మధ్యలో వెళ్ళాను. ఇంకా మా వారైతే కోకోనట్ చట్నీ చేయమన్నారని చెప్పేసి అక్కడ డ్రెస్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కోకోనట్తో యుద్ధాలు చేస్తున్నాను అనమాట. సో అది ఎంతకి ఇరగదు. సో ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా నేను పునుగులు అయితే వేసేస్తున్నాను అనమాట. సో ఆల్రెడీ నేను గారెలకి ఎలా పిండి కలుపుతానో నా ఛానల్లో అయితే వీడియో ఉంది, చూడలేని వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి చూడండి. ఇంకా పునుగులు అయితే వేసేసాను. ఇంకా చట్నీకి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇవన్నీ కోసేసి దాంట్లో అయితే వేసేస్తున్నాను మిక్సీ జార్లోని. ఇంకా చేసేసిన తర్వాత ఇంకా నేను మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా ఇది క్లీన్గా లేదని చెప్పేసి కొంచెం అలా తుడుస్తున్నాను అనమాట. సో నేను కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి, మీరు తప్పకుండా చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ఇక్కడైతే నేను చట్నీ తయారైపోయిన తర్వాత నేను పోపు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇటు సైడు ఇంకా 2 చేతులతోటి ఇంకా నాకు తప్పలేదు, ఇటుపక్క పునుగులు కూడా మాడిపోతున్నాయి. ఇంకా పునుగులు కూడా మాడిపోతున్నాయి అని చెప్పేసి ఇవైతే ఇలాగ కలుపుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఇటుపక్క పోపు, ఇటుపక్క పిల్లలకైతే స్కూల్కి టైం అయిపోతుంది, సాత్వికకి. సో ఇంకా ఇది అయిపోయింది అనమాట. ఇది అయ్యేలోపు లైట్గా అది మాడిపోయింది. ఇంకా అవైతే లైట్గానే కదా అని చెప్పేసి ఇంకా పాపకైతే పెట్టాను. పాప అయితే తినేసింది. తర్వాత ఇంకో వాయి అయితే వేసేసాను అనమాట. ఇంకో వాయి వేసేసిన తర్వాత ఇంకా పాపకైతే జడలు వేయడానికి వెళ్ళాను. ఇంకా జడ అయితే వేస్తున్నాను, పాప అయితే తినేస్తుంది, టైం కూడా లేదు. సో వీళ్ళకి ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి అనమాట. సో ఇంకా వీళ్ళకి ఆఫ్ డే అండి. సో అందుకని నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేయట్లేదు అనమాట, ఓన్లీ టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను. లంచ్ ఉంటే ఇంకా వేరే పని అనమాట, ఇంకా చెప్పలేము, ఎక్స్ట్రా పని. ఇంకా ఇక్కడ పాపకైతే క్రీమ్ అయితే రాసుకుంటుంది. నేను రాస్తానంటే తనే ఇంకా బాధపడిపోయి రాసేసుకుంటుంది అనమాట. అంత కష్టం ఎందుకో. ఇంకా నేను పౌడర్ అయితే రాసేసాను. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది, బాయ్ అయితే చెప్తుంది. సో ఇంకా ఇది నాకు 30% పని మాత్రమేనండి, ఇంకా 70% అయితే నాకు పని అయితే మిగిలింది. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. సో నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.